వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అన్న. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. ఇప్పటి నుంచైనా కొంచెం మార్పు తెచ్చుకుందాం అనుకున్నా. సెకండ్ డే నిన్న పర్లేదు, బాగానే చేసా 4,000. ఈరోజు మన బ్యాడ్ టైం అన్నట్టు తప్పుపట్టుకుంటలేను. బట్ బర్త్డే రోజు ఎగ్జాక్ట్గా కూడా జరిగింది. ఇంకొకటి ఏంది, డుమ్మైంది. బట్ ఖర్చు అయితే ఏం కాలేదు, కానీ డుమ్మైంది. ఇంకోటి ఏంటంటే, నేను మార్నింగ్ 3:30 లేసాను. ఒక 2 రైళ్ళు కొట్టాను. 400 అయింది. మా ఫ్రెండ్ గాడు ఊరికి వెళ్తాను బ్లాబ్లా పెట్టుకోండి నా పేరు మీద. 4 ఫుల్ లైన్లు. ఆ ఫుల్ లైన్ 4 ఫోన్ చేసి బాగా ఇబ్బంది పెట్టారు. మీ వాడు ఫోన్ ఎత్తినప్పుడు ఎందుకు పెట్టారు అది అని వర్రేసరికి వెళ్ళి మార్నింగ్ లేపేసరికి ఒక 2 hours తలపానం తొక్కొచ్చింది. వాడు మాత్రం లోలేడు. ఒకటి బిజినెస్ వాని వల్ల కూడా కొంచెం ఖరాబ్ అయిపోయింది ఈరోజు. నేనేమో కూడా తొందరగా ఫినిష్ చేసుకొని తొందరగా బండి వాషింగ్ ఇచ్చి టెంపుల్కి వెళ్ళిపోదాం అనుకుంది. మొత్తం రివర్స్ అయిపోయింది. వచ్చేసరికి బండి వాషింగ్ అయ్యేసరికి 11:30, 12 అయింది. ఇంకా టెంపుల్ బంద్ ఉంటే మధ్యాహ్నం పూట అని చెప్పి వెళ్ళలేను. పడుకొని జస్ట్ ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయ్యి వీడియో తీస్తున్నా. కొంచెం నిద్ర మొత్తుంటుంది. ఎర్నింగ్స్ అయితే 1,800 చేశానన్న. 1,800 ఎర్నింగ్స్ అయినాయి. అందులో ఒక 400 ఏమో సిఎన్జి తాగింది. అంతకని ఎక్కువ తాగలేదు. సిఎన్జి ఫుల్ చేసుకున్నా. ఇప్పటిదాకా రూమ్కి వెళ్దామంటే మా రూమ్లో ఫ్రెండ్స్ దావదడతారని చెప్పి భయంతో కార్లోనే పడుకున్నా. ఫ్రెష్ అప్ అయ్యి కార్లో పడుకొని తినేసిన తర్వాత ఇప్పుడు లేచి ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ మబ్బులని డ్యూటీ స్టార్ట్ చేసిన. చూద్దాం, చిన్నవి కొట్టుకుందాం. ఒక 4 బుకింగ్లు, ఎక్కువ అవసరం లేదు. రేపటి నుంచి మళ్ళీ రేపు చేసుకుందాం. కాబట్టి ఈరోజు 4 బుకింగ్లు కొడతా, ఎక్కువ కొట్ట. టైం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వీడియో షూట్ చేసే టైం వచ్చి 4 o'clock అవుతుంది. 4:20. అరౌండ్ 6, 7 వరకు నడుపుకుందాం. పెద్ద ట్రిప్లు వస్తున్నాయి, తీసుకోవాలని లేదు. ఇక్కడ సైడ్ ఉంటేనే మార్నింగ్ టైంలో బుకింగ్ ఈజీ ఉంటుంది. అండ్ తొందరగా దింపేసి ఇంటికి వచ్చేసాం అనుకో, వాడు డ్యూటీకి వెళ్ళిపోతుంది, నైట్ డ్యూటీ. 1,000 రూపాయలు సేవ్ అవుతుంది ఆడ వెళ్ళిపోవడం వల్ల. అలా కూడా సంపాదించినట్టే సేవింగ్ చేస్తే రోజు దావత్ చేయకుండా. కొంచెం ఏమనుకోకండి, ఈ వీడియోలో పర్సనల్ ఎక్కువ వస్తుంది. మామూలుగా అయితే డ్యూటీ గురించి మాట్లాడదు కదా, ఈసారి పర్సనల్ ఎక్కువ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, పేరున అందరికీ థ్యాంక్ యూ అన్న. బర్త్డే విశేష మా నైట్ నుంచి చెప్తూనే ఉన్నారు, గ్యాప్ ఇవ్వకుండా మా గ్రూప్ వాళ్ళు. అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్లు కూడా నాకు బర్త్డే విష్ చెప్పారు. థ్యాంక్ యూ అన్న అందరికీ. నాకు ఇంత లవ్ అండ్ సపోర్ట్ వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇట్లా ఉండాలని కోరుకుంటూ, నేను ఒక 1 yearలో అప్పులు క్లియర్ అయిపోతే మాత్రం అన్న, నా తనైన కాడికి నేను చెప్పిన మాట ఇచ్చినట్టు అది హెల్ప్ చేస్తుంటా అందరికీ. ఆల్రెడీ సేవింగ్ చేస్తూ ఉన్నా. మొత్తం మీద ఒక దగ్గర 500 to 700 మధ్యలో సేవ్ అయింది ఇప్పటి వరకు. అదే అసలు నా పర్సనల్ యూజ్ చేయను. ఆ అమౌంట్తో కొంచెం పెద్దగానే ప్లాన్ చేస్తున్నా. ఆ 700తో కాదు, అట్లా పెంచుకుంటూ వెళ్తా కదా. ఏవైతే 200 days ఉందో ఆ 200 days ఇంటూ కిలోమీటర్స్ కూడా ఇంటూ 2 చేస్తూ ఉంటా. ఆ 200 days తర్వాత నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే ఎంత సేవ్ అయిందని, దాంతో ఏం చేస్తాను కూడా మీకు చెప్తాను. సపోర్ట్ చేయండి కొద్దిగా. ఒక మార్పు ఒకరితో స్టార్ట్ అవ్వాలి. ఈ అప్పులు ఉన్నాడే ఈ మాదిరి చేస్తున్నంటే అప్పులు లేని ఎంత చేయాలిగా మీకు మేము వదిలిస్తున్నా. అది 200 days తర్వాత మాట్లాడమన్నా. అప్పటిదాకా నేను ఎవరి గురించి ఏం మాట్లాడదలుచుకోలేను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాబట్టి నేను ఎంతో కొంత సేవ్ చేద్దామని సేవ్ చేస్తున్నా పక్కన పెట్టి. మీరు చేయాలని చెప్పి అంటలేను, బట్ చేసుకుంటే ఫ్యూచర్లో మీకు వెళ్ళిపోతుంది ఆ అమౌంట్. అది ఏ విధంగా వెళ్ళిపోతుంది అనేది మీకు 200 days తర్వాత ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే సెకండ్ డేలో మనం ఆల్రెడీ నడిపింది ఏం లేదు. బట్ సెకండ్ డేలో 3 kilometers ఉంటుంది కదా, దాని ఇంటూ 2 rupees వేయాలి. ఎందుకంటే మనకు కాలు తిరిగినా తప్పు మనదే, అమౌంట్ వేసుకోవాల్సిందే. అందుకే అమౌంట్ పక్కన పెట్టాను. ప్రజెంట్ వచ్చి 13 kilometers తిన్నా, 2 points అయిపోయింది. బ్యాక్ కెమెరా ఎందుకు ఉంచేట్లా అంటే, కెమెరా క్వాలిటీ బాగాలేదు. యూట్యూబ్ అనేది కెమెరా క్వాలిటీ తగ్గించేస్తుంది. ఒకటి మిక్సింగ్ అయ్యేసరికి ఏంటంటే హెచ్డి వచ్చేది నార్మల్ వస్తుంది, 480pలో వస్తుంది. అందుకు ఫ్రంట్ కెమెరా ఎక్కువ మాట్లాడుతున్నా. ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ కెమెరా చేంజ్ చేస్తా, ఎర్నింగ్స్ చూపిస్తాను. ఇప్పటిదాకా కొట్టింది. ఓకే,
ఓకే. కేబిహెచ్పి ఫోరం మాల్ రోడ్. ఇక్కడ ఒక టీ షాప్ ఓపెన్ చేశాడు అని. ఇక్కడ ఉంటుంది, బాగుంటుంది అది. రెగ్యులర్గా నేను ఇక్కడే తాగుతున్నా ఈ మధ్య. చాలా బాగుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు మెయిన్. వెళ్ళిపోయినా ఏంటి, మేబీ రైట్. ఇది అరకు అని, వీళ్ళ దగ్గర బాగుంది టీ క్వాలిటీ అయితే. మీ ఇష్టం అది. నాకైతే ఇక్కడే తాగుతున్నాను ఇప్పుడు. ఈ మధ్య ఇక్కడే తాగుతున్నాను నేను. 20 రూపాయలు 25 రూపాయలు తీసుకుంటే చాయ్, బట్ క్వాలిటీ బాగుంది అండ్ కప్పు కూడా బాగుంది. దానివల్ల మీకు ఎర్నింగ్ చూజ్ చేసి నేను వీడియో ఎండ్ చేస్తాను, ఎందుకంటే వీడియో తొందరగా రిలీజ్ చేస్తాను. నైట్ కూడా లేట్ అయిపోయింది. 360 2 బుకింగ్లకు, ఆ రేట్లు కూడా చూస్తా. ఫస్ట్ది 6 కిలోమీటర్లు 192. ఇది సెకండ్ అయితే హైలైట్ ఉంటుంది, 400 మీటర్స్ 168. ఓకే. ర్యాపిడోలో ఒకటి తక్కువ ఉండొచ్చు, మేబీ రేట్ తక్కువ ఉండొచ్చు, తిట్టకండి ఎవరు. మ్యాక్స్ అయితే మంచి రేట్లే పోతాం, మీ అందరూ తెలుసు. నా అంత మంచి రేట్లు ఎవరైతే పోరు. ఫస్ట్ బుకింగ్ 17 కిలోమీటర్ 326, 19 రూపాయల కిలోమీటర్ దగ్గర. తర్వాత వచ్చి 9 కిలోమీటర్లు 180, 19 రూపాయల కిలోమీటర్. ఇటు వచ్చేసి 5 కిలోమీటర్లు 154, 14 కిలోమీటర్ 336, 17 కిలోమీటర్ 330. ఓకే. 19 రూపాయల కిలోమీటర్. తర్వాత వచ్చేసి 5 కిలోమీటర్స్ 172. మీటర్ రీడింగ్ 0 చేసా, 13 కిలోమీటర్ తిరిగింది ఇప్పుడు. మొత్తం మీద 200 కానీ 0 చేసా. 200 నిన్న వచ్చి 150 కిలోమీటర్స్, అంటే 300 200 కాబట్టి 200 కిలోమీటర్స్ ఇంటూ 2 రూపీస్. ఇదొక 400, అదొక 300. మొత్తం మన దగ్గర 700 రూపీస్ సేవ్ అయింది బ్యాంక్లో. అండ్ ఇది బుక్లో కూడా నోట్ చేసుకుందాం. సారీ, బుక్కులు లేవు ప్రజెంట్. ఇది వచ్చేసి 2 సేవ్ అయినాయి. ఓకేనా, ఇది ఇప్పుడే రాశాను. బండి కూడా అక్కడ ఇప్పించాను, నీట్గా ఉంది బండి. ఈరోజు డ్యూటీ చేయలే, రైళ్ళు పడుతున్నాయి, తీసుకోవట్లే. చూస్తా, స్టార్ట్ అయినంటే మంచిదే పుడతా. 2 బుకింగ్లు, తర్వాత ముట్టను. ఈయన ఎయిర్పోర్ట్ కస్టమర్ కాల్ చేస్తున్నాడు. हेलो, हाँ बोलिए सर. हाँ याद है सर. आप क्या अपर्णा है ना, अपर्णा कनलकोया. ये बोलिए सर. कल सुबह मैं प्लान कर रहा हूँ जाने के लिए, मैं भी रहूँगा. सर किधर से आप, घर के पास से बोल रहे हैं, एयरपोर्ट से? नहीं, घर से एयरपोर्ट, रूम से एयरपोर्ट. ओके. कितना बजे? हम लोग जाएंगे 4 o'clock को. ओके. मॉर्निंग. हाँ, मॉर्निंग में टाउन के थ्रू जा सकते हैं ना? आपका मर्जी. ओके, टाउन के थ्रू जाएंगे, थोड़ा कम खर्चा रहेगा. हाँ ओके. बट टाउन में कितना, मतलब सेम डिस्टेंस, मतलब सेम 1.5 hour में पहुंच जाएंगे, राइट? हाँ. सुबह 4 बजे तो जल्दी पहुंच जाएंगे, राइट ना? हाँ 4 बजे निकल गए तो आप 5 साढ़े 5 तक रहते आप. परफेक्ट. एंड टाउन के थ्रू गए तो क्या ये रहेगा आपका चार्ज? मैं एक बार हिसाब करते सर, किलोमीटर देख के आपको मैं बोल देते. आपको कितना चाहिए बिल बुक में वो भी बोलो, मैं वो लिख के दे देते. अभी कल आया मैं, कल टाउन के थ्रू ही लेके आया रात को एक्चुअली, क्योंकि क्राउड भी था, मतलब ट्रैफिक था, फिर भी